ఎట్లా చూస్తున్నారు తాజా వాదోపవాదాలు కావచ్చు, పాలక ప్రతిపక్షాల మధ్య అటు హామీల విషయంలో కావచ్చు, అదే రకంగా కాళేశ్వరం లాంటి కీలక అంశాలు కావచ్చు. ఇవన్నిటిని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, వాడి వేడి ఒకరినొకరు పరుష పదాలతోని దూషించుకోవడము, అవమానకరంగా మాట్లాడడం ఇదంతా ఒక ఫేజ్ జరిగిపోయింది. ఇప్పటికైనా ఈ దూషణలు, ఇవన్నీ తిట్లు, ఇవన్నీ మానేసి ఒక నిర్మాణాత్మక సహకారాన్ని ప్రతిపక్షం నుంచి ఆశిస్తూ ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చాలా యంగ్ సీఎంగా అంటే ఇప్పటివరకైన వాళ్ళల్లో యంగ్ సీఎంగా మనం గుర్తించవచ్చు చంద్రబాబు నాయుడుతో, రాజశేఖర రెడ్డి గారితో పోల్చినప్పుడు. సో వయసు బాగుంది, తర్వాత విజన్ బాగుంది, పట్టుదల ఉంది, అన్నిటికంటే మించి ఏదైనా అనుకున్న సాధించే తత్వం ఉంది. అదే సమయంలో తెలంగాణ భౌగోళిక స్వరూపం గురించి కానీ, ప్రజల పల్స్ గురించి కానీ, అవసరాల గురించి కానీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 14 ఏళ్ళు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారున్నారు. వీరిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటే తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణ ప్రజలకు నిజంగానే బంగారు తెలంగాణ వైపుగా చూసే అవకాశం ఏర్పడుతుంది. కేసీఆర్ గారు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. ఆయనతో చాలా క్లోజ్‌గా మూవ్ అయిన వ్యక్తిగా, ఆయన విజన్ తెలిసిన వ్యక్తిగా నేను అనుకుంటున్నది ఏంటంటే, ఆయన అనుకున్న లక్ష్యాలను సంపూర్ణంగా అమలు చేయలేకపోయారు. ఆయనకు 8.5, 9.5 సంవత్సరాలు అంటే కోవిడ్‌ది తీసేస్తే మనం యాక్టివ్‌గా ఆయన పాలన 8.5 ఏళ్ళు సాగిందనుకోవచ్చు. ఈ 8.5 సంవత్సరాల్లో చాలా వరకు ఆయనే రీచ్ అయ్యారు. కానీ ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి రావడము, దానివల్ల ఆయన అధికారాన్ని పోగొట్టుకోవడము, ప్రధానంగా ఆయన వ్యక్తిగత ప్రవర్తన వల్లనే ప్రజలు ఆయనను దూరం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ప్రధానంగా 14 సంవత్సరాల ఉద్యమం తెలంగాణకు సంబంధించి ఏది అనివార్యంగా చేయాల్సిన పని ఉంది, ఏది స్లోగా చేయాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ అనలైజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. కానీ 9.5 సంవత్సరాల కాలంలో అత్యంత కీలకమైన అంశాలను ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అంటే చాలా వరకు ఆయన ప్రయత్నం చేశాడు. బడ్జెట్ కన్‌స్ట్రెయిన్ ఒకటుంది. రెండవది ఏందంటే సెకండ్ టర్మ్ మొదలు కావడమే ఆ పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైతే 4 సీట్లు బీజేపీ గెలిచిందో, ఇంకా వాళ్ళు కేసీఆర్‌కు నాన్ కోఆపరేషన్ అనేది మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహకారం లేదు. వాళ్ళు ఇవ్వాల్సిన గ్రాంట్స్ గానీ, తర్వాత మన డెవల్యూషన్ అంటే మనకు రావాల్సిన 42% ఏదైతే కేంద్ర పన్నుల్లో మనకు రాష్ట్ర పన్నుల నుంచి మన కేంద్రం నుంచి వచ్చే వాటా గానీ, ఏ విషయంలో కూడా వాళ్ళు సహకరించలేదు. పైనుంచి ఇంకా పరుష పదాలతోని ఒకరినొకరు బాగా దూషించుకొని లాస్ట్‌కి సంతోష్‌ని అరెస్ట్ చేయడానికి పోలీసులను బీజేపీ ఆఫీస్‌కి పంపేదాకా పోయిందది. స్టేట్ సెంట్రల్ రిలేషన్‌షిప్ అనేది పోవడం అనేది కేసీఆర్‌కి ఒక పెద్ద దెబ్బ అది. అది బీజేపీ వైపు అంత నుంచే. పెద్ద రాజకీయ చాణక్యుడు ఎందుకు ఘర్షణ వాతావరణాన్ని కోరుకున్నాడు? ఎందుకు ఈయన కాంప్రమైజ్ కోరుకోలేదు. దూరంగా ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకోలేదు. చాలా మందికి తెలియనిది ఏందంటే చాలామంది నన్ను అదే అడుగుతారు. ఎందుకు మోడీతో పెట్టుకున్నాడని. మోడీతో కేసీఆర్ పెట్టుకోలేదు. మోడీ కేసీఆర్‌తో పెట్టుకున్నాడు. ఎందుకు అనంటే 4 సీట్లు ఎప్పుడైతే గెలిచారో వాళ్ళకి కొద్దిగా ఆశ కలిగింది. తెలంగాణ మనం కొద్దిగా సౌత్‌లో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చాలా కాలం నుంచి. జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కూడా సౌత్‌లో బలపడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది 50 ఏళ్ల నుంచి. బట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలం నుండి మోడీ దాకా కూడా ఆ అవకాశం దొరకలేదు వాళ్ళకి. బట్ ఇక్కడ ఏమైందంటే 4 సీట్లు ఎప్పుడైతే పార్లమెంట్ సీట్లు వచ్చాయో పోయిన ఎన్నికల్లో, ఇంకొక ఆశ కలిగింది. అంతకుముందు కూడా మీరు గమనిస్తే ఆ 5 ఇయర్స్ వాళ్ళు ఆంధ్రలో పట్టు కోసం ప్రయత్నం చేశారు. మురళీధరరావు లాంటి వాళ్ళని ఆంధ్రాకి ఇన్ఛార్జ్‌గా పెట్టి. బట్ మురళీధరరావు సొంత ప్రాంతమైన తెలంగాణలో వాళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ బలమైన నాయకుడు. ఇక్కడ మనకు స్థానం దొరకదు అనుకున్నారు. ఆ 4 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో, ఇంకా తెలంగాణలో మనం అధికారంలోకి రావడానికి ఎక్కువ దూరం లేదు అనే ఒక నమ్మకం వాళ్ళకొచ్చి అంటే ఇక్కడ భిన్నమైన పరిస్థితి. ఏపీలో పాదుకోల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, విపరీతంగా చేశారు. అక్కడ కూడా వైసీపీ యాంటీ పార్టీయే. కానీ అక్కడ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ ఉండడం వల్ల కొన్ని రాష్ట్ర ప్రయోజనాలకు దిశగా కొన్ని అడుగులు పడ్డాయి. ఎందుకు తెలంగాణ విషయంలో అంత పూర్తి భిన్నమైన పరిస్థితి? అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో మోడీ ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే కేసీఆర్ ఫెయిల్ కావాలి ఇక్కడ. కేసీఆర్ విఫలం కావాలంటే బడ్జెట్ సపోర్ట్ ఇవ్వకూడదు. ఇట్లా ఒకటి జరిగింది. అనుమతుల విషయంలో కూడా చాలా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇప్పటికి తొక్కిపెట్టారు. మన గోదావరి మీద గానీ, ఇతర ప్రాజెక్టుల గురించి గానీ. సో ఇది నాన్ కోఆపరేషన్ మోడీ గారి మీరు నుంచి ఇట్లా స్టార్ట్. చెప్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ కిషన్ రెడ్డి చెప్తున్నాడు రాష్ట్రానికి 10 లక్షల కోట్ల వరకు ఫండ్స్ వచ్చాయని చెప్పి. అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం కేంద్రానికి ఉంటది. కానీ రావాల్సినంత రాలేదు. ఇప్పుడు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మనకు చెప్పారు ఆయన. 50,000 కోట్లు ఇంకా మాకు రావాల్సి ఉన్నది. 1,00,000 కోట్ల దాకా టోటల్‌గా మాకు డ్యూ ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు.
అంటే ఎంతకాలం ఆపగలుగుతారో వస్తుంటాయి. కానీ ఒక నాన్ కోఆపరేషన్ మాత్రం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాన్ని తగ్గించుకోవడానికి బదులు కేసీఆర్ గారు పెంచుకున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.